ఎంతలో అదృష్టవశాత్తు వీణ వాయించుకుంటూ నారదుడు వచ్చాడు. వెంటనే వ్యాసుడు వినయంగా నారదునికి నమస్కరించి, నారద మహర్షి, మహామాయ ఎంత ప్రమాదమో నేను ఈ మధ్యనే కనిపెట్టాను. నేను కూడా మధ్య మధ్యలో సుఖదుఖాలు అనుభవిస్తున్నాను, ఆకలి దప్పులు అనుభవిస్తున్నాను, ఇంత తపస్యాలిని అయ్యుండి కూడా. ఎప్పటికైనా ఈ మాయలోంచి బయటపడలేమంటావా? ఈ మాయ యొక్క స్వభావం ఏమిటని అడిగట. గొప్పగా అడిగావు, మాయా స్వభావం నన్నే అడిగావా? ఇందులోంచి బయటపడే మార్గము, ఈ మాయ అంటే ఏమిటో నీకు చెబుతా విను. నీలాగే నేను కూడా మాయలోంచి బయటపడడానికి కొంతకాలం తపస్సు చేశాను. నేను ఒక్కడే కాదు, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, వరుసకు మేనలుడు అవుతాడు, దక్ష వంశంలో పుట్టాడు. వాడి పేరు పర్వతుడు. నారద పర్వతుల యొక్క స్నేహం గురించి ప్రపంచం ఆ రోజుల్లో తెగ చెప్పుకునేది. మేమిద్దరం అంత స్నేహంగా ఉండేవాళ్ళం. పర్వతుడు అనేవాడు ఒకడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆయన కూడా సంగీత విద్వాంసుడు, నారదునికి బాగా ఇష్టుడు. ఆయన గురించి మనం భారతంలో కూడా చెప్పుకున్నాక, సృంజయ మహారాజు కథలో ద్రోణపర్వంలో వస్తుంది. పర్వతుడు కూడా నారదుడు అంత గొప్పవాడు ఇంచుమించుగా. ఆ ఇద్దరు స్నేహంతో కొంతకాలం తపస్సు చేశారట. వీళ్ళిద్దరూ తపస్సు చేస్తూ ఉండగా మన్మథుడు వచ్చి వాళ్ళ మీద బాణాలు వేశాడు. మన్మథ బాణాలు ఎన్ని తగిలినా వీళ్ళిద్దరూ కళ్ళు విప్పకుండా అలాగే తపస్సు చేశారట. తపస్సు పూర్తయ్యాక వాడు కళ్ళిప్పి చూస్తే చుట్టుపక్కలన్నీ మన్మథ బాణాలు కనబడ్డాయి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా, మేము తపస్సు చేసాం కళ్ళు మూసుకుని, ఆ టైంలో మా చుట్టుపక్కల కొన్ని బాణాలు కనబడ్డాయి, ఎవరి ఆ బాణాలు అని అడిగితే, మీరు ఎంత గొప్ప తపస్సు చేశారా నాయన, మీరు తపస్సు చేస్తూ ఉండగా మిమ్మల్ని పాడు చెయ్యాలని మన్మధుడు బాణాలు వేశాడు, ఎన్ని బాణాలు తగిలినా మీరు కదలలేదు, చాలా భక్తితో తపస్సు చేశారు అనగానే వెంటనే వీళ్ళిద్దరూ, చూసావా బ్రహ్మదేవా, అది మా గొప్పతనం అంటే, మన్మధుణ్ణి కూడా జయించాం అన్నమాట, మేము కామం జయించాం, వికారం జయించాం అనుకుని ఇద్దరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్ళి, విష్ణుదేవా, మేమిద్దరం భూలోకంలో కఠోర తపస్సు చేసి మన్మథ వికారం చేయించాం. స్త్రీ కడగంటి చూపుకు లొంగనివాడు ఎవడన్నా ఉంటాడా? మేము లొంగలేదు, మమ్మల్ని మించినవాడు లేరు, నువ్వు కూడా లక్ష్మీదేవి వ్యామోహంలో పడతావు, మేము పడలేదు చూడొచ్చోయ్ అన్నారట. చూడబోయ్, మేము లక్ష్మీదేవి వల్ల వాళ్ళ నీలాగా అంటే స్త్రీ వ్యామోహంలో మేము పడలేదు అనగానే ఆయన నవ్వాడు. ఏం చేస్తావు నాయన, నేను లక్ష్మీ వ్యామోహంలో స్త్రీలోలుండయి పడున్నాను, నేను కూడా మాయలోనే ఉన్నాను, నువ్వు మాత్రం మాయలో పడకేం అన్నట్ట. మేమెందుకు పడతాం, మన్మధుడిని జయించాం అన్నాడు ఆయన. ఏది విష్ణువు దగ్గర కుప్పిగంతులు ఏంటి లేకపోతే అనగానే, సరే ఇంక మీరు ఎప్పుడు మాయలో పడకండి సుమా, అస్సలు మాయలో పడకండి, స్త్రీలోలురు కాకండి, సంసారంలో పడకండి అనగానే, ఎన్నిసార్లు చెబుతున్నావు, నీకు మళ్ళీ మేమేమన్నా అవతారాలు ఎత్తుతామా, అవతారం ఎత్తినప్పుడల్లా 100 మందిని పెళ్లి చేసుకుంటామా, మేము స్త్రీలను జయించాం, కామాన్ని జయించాం, అహంకారం జయించాం, మాయాతీతులం అన్నారట. వెళ్ళి రండి అన్నాడు ఆయన. ఈ ఇద్దరు మాయని జయించామోచ్ అని వీణ మీద పాటలు వాయించుకుంటూ బయలుదేరారు. ఇద్దరికి చెరో వీణ ఉంది. ఈ వీణ మీద వీళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతున్నప్పుడు ఏమనేవారట, మాయాతీతులం మాయాతీతులం, మమ్మల్ని మించిన మాయాతీతులు ఎవరు లేరు అనుకున్నారట పాపవాడు. పర్వతుడేమో మధ్య మధ్యలో వీణ వాయిస్తూ ఉంటే నారదుడు పాటలు పాడేవాట. షష్ఠ స్కంధంలో ఇక్కడి నుంచి వచ్చే ఈ కథని జాగ్రత్తగా వినండి. 26వ అధ్యాయం నుంచి ఈ షష్ఠ స్కంధం 6వ స్కంధం పూర్తయ్యేదాకా నారదుడు 2 పర్యాయములు బురుడీ కొట్టాడు. 2 కథలు గొప్ప కథలే. పైగా పక్కన వాడు మేనలుడు ఒకడు, పర్వతుడు ఒకడు, వాడు చక్కగా వీణ వాయిస్తూ ఉంటే నారదుడు పాడేవాట. మీరు పాతకాలంలో సినిమా చూసుంటే శ్రీకృష్ణమాయ అని ఒకటి ఉంటుంది. అందులో ఈ శ్లోకాలని పాట రూపంలో వారణాసి వారిని ఒక మహానుభావులు రాశారు. ఆయన ఇంటి పేరు వారణానికి వచ్చారు. భూలోకంలో సృంజయుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి నగరానికి వచ్చారు. వీళ్ళు త్రోవంతా తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తారని చెప్పాను కదా, ఈ పాటలు పాడుకుంటూ నాయనలారా ముక్తి మార్గం కనండిరా అని చెబుతున్నారు కదా. వీళ్ళిద్దరూ ఒక ఒట్టు మాత్రం పెట్టుకున్నారు. కండోయ్ పర్వత, నారద, మన ఇద్దరం ఒట్లు పెట్టుకుందాం. ఏమిటా ఒట్లు? మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. నీ మనస్సులో ఏ కోరిక వచ్చినా నాకు చెప్పాలి, నా మనస్సులో వస్తే నీకు చెబుతాను. ఇద్దరి దగ్గర దాపరికం ఉండకూడదు. సంవత్సరంలో 8 నెలలు తీర్థయాత్రలు చేద్దాం. ఈ 8 నెలల పాటు జనాలందరినీ సంసారం అంతా మాయ సంసారం అని చెబుదాం, వాళ్ళందరినీ ఉద్ధరిద్దాం. ఒక్క 4 నెలలు వర్షాకాలంలో మాత్రం ఎక్కడో ఒక చోట మకాం పెడదాం, చాతుర్మాస్య దీక్ష నడుపుదాం, అక్కడున్నప్పుడు కూడా పురాణాలు చెబుదాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరి మనస్సులో ఏం వచ్చినా రెండో వాడికి చెప్పుకోవాలి, రహస్యాలు దాచుకుంటే మాత్రం తప్పు అని ఒట్లు పెట్టుకుని భూలోకానికి వచ్చారు.
అలా వచ్చి సృంజయుడు అనే రాజు దగ్గరకు వచ్చారు. ఈ సృంజయుడు చాలా ఇష్టుడు నారదుడికి పర్వతునికి కూడా. మీకు తర్వాత భారతంలో వస్తుందే ఈ సృంజయుడికి సువర్ణష్ఠీవను కొడుకు పుట్టాడు. వాడు ఉమ్మితే కూడా దగ్గితే కూడా కళ్ళి పడితే కూడా మలమూత్రాలు కూడా బంగారం అయిపోతాయని దొంగాళ్ళు చంపారని ఒక చెప్పల భారతంలో వీడే ఈ సృంజయుడి యొక్క కొడుకే. అప్పటికింకా సృంజయుడు కొడుకు లేడనుకోండి. సృంజయుడి దగ్గరికి వీళ్ళు వచ్చే సమయానికి సృంజయుడికి అప్పటికి ఒక్కతే కూతురు ఉండేదిట. సృంజయ మహారాజా, ఇది చాతుర్మాస్య కాలం, ఈ 4 నెలలు మీ దగ్గర ఉంటాం, మేము మీకు పురాణాలు చెబుతాం, ఎవ్వరూ భ్రష్టులు కాకుండా సంసారంలోంచి ఉద్ధరించడానికి వచ్చాం, మేము మాయాతీతులం అనగానే ఆయన వీళ్ళకి మా అంతఃపురంలో విడిదిస్తున్నాను, మీరు మాయాతీతులు గనక సంసారంలో పడరు గనక అంతఃపురంలో ఆడవాళ్ళు ఎంతమంది తిరిగినా మీకేం ప్రమాదం లేదు కదా అన్నట్టు ఆయన. అబ్బెబ్బే, ఈ లేడీస్ మా చేతికి బేడీస్ వేయలేరు మా మనస్సుకి, మేము గ్యారంటీగా అన్నిటికీ అతీతంగా ఉంటామన్నారట. రాజుగారు కరెక్ట్గా అంతఃపురంలో దింపాడు వీళ్ళని. అంతఃపురంలోనే కూర్చుని వీళ్ళు మంచి కలశ స్థాపన చేసుకుని పూజలు చేసుకుని రోజు పురాణాలు చెప్పేవారు. నారదుడు పురాణం చెప్పాడంటే పురాణంలో ఏ శ్లోకం వచ్చినా వీణ వాయించి అద్భుతంగా పాడేసేవాడు. నారదుడికి భగవంతుడు గంటం ఇచ్చాడండి. నారదుడు శ్లోకం పాడితే రాళ్ళు కరిగిపోతాయి. పర్వతుడికి కూడా గొంతు బాగుంటుంది కానీ నారదుడు అంత బాగుండేది కాదు. ఈ రాజుగారికి మదయంతి అని కూతురు ఉండేది. ఈ మదయంతి అనే కూతురు పరమ సుందరీమణి. ఆ సుందరీమణి నారదుడు పురాణం చెప్పడం ప్రారంభించగానే గొంతెత్తి దైవ ప్రార్థన చేయగానే ఆ కంఠమాధుర్యానికి పరవశించిపోయి వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చి ఫ్రంట్ రోలో కూర్చుని వినేదిట. మొట్టమొదట కూర్చునేది ఎప్పుడూ కూడా ఈ రాజపుత్రిక. మదయంతి 2-3 రోజులు పురాణం విన్నాక 4 నెలలు పురాణం చెప్పాడు ఆయన. ఇలా మనకు వల్ల 30 రోజులు 32 రోజులు కదుగా 4 months. ఈ 4 నెలల్లో నారదుడు ఎక్కువసేపు చెప్పేవాడు, పర్వతుడు కొంచెం తక్కువసేపు చెప్పేవాడు. పర్వతుడి కంటే నారదుడు పరమసుందరుడు, గొప్ప గాత్రం. ఈ అమ్మాయికి సంగీతం అంటే ఇష్టం. నారదుడు టింగ్ టింగ్ అని వీణ వాయిస్తూ మధ్య మధ్యలో శ్లోకాలు చదువుతూ ఉంటే వాసుదేవ అని పాడుతూ ఉంటే ఆవిడ అలా కరిగిపోయేదిట. ఈ రాజుగారు ఈ ఇద్దరికి భోజనాది కార్యక్రమాల ఏర్పాటంతా ఈ అమ్మాయికి అప్పగించాడు. ఈ అమ్మాయి ఏం చేసేది, నారదుండి పర్వతుండి చెరోవైపు కూర్చోబెట్టి నారదునికి బంగారు కంచం పెట్టేది, ఈయనకి ఆకు వేసేది. అప్పుడు పర్వతుడు తెల్లబోతే, మీరే చెప్పారు కదండి మాయాతీతులు కదండి, నిష్ఠలో ఉన్నారండి మీరు, ఈయనంటే అన్నిటికీ అతీతుడు అని ఏదో నచ్చ చెప్పి ఈయనకి ఆకు ఈయనకేమో కంచం పెట్టేదట. పూర్వం అయినవాళ్ళకి ఆకుల్లో కానివాళ్ళ కంచాలు ఉంటారు కానీ ఇక్కడ ఈయన అయినవాడు అనుకుని ఈయనే కావాలనుకుని నారదునికేమో బంగారు కంచం పెట్టేదట. దిక్కుమాలాడు బంగారు కంచంలో అన్నం పెట్టిన వాడు ఒక్కడు దొరకలేదు నాకు ఎంతవరకు. నారదునికి పెట్టారు అక్కడ అన్నాడు, ఇక్కడ ఆకు వేశారు. నారదునికి ఏం చేసేదట, ఇక్కడ నారదుడు చెప్తున్నాడు స్నానాయ ఉష్ణజలం. ఆయనకి ఇంతెందుకు భోజనమే కాదు, స్నానం చేసేటప్పుడు స్నానాయ ఉష్ణజలం మహ్యం, నాకు వేడి నీళ్లు పెట్టే చక్కగా. పర్వతాయ శీతలం, పర్వతునికి చల్లని నీళ్ళు ఇచ్చేది. దధిమహ్యం, భోజనంలో నా కోసం గడ్డ పెరుగు తోడు పెట్టేది. తథా తక్రం పర్వతాయాప్యకల్పయత్తు, పర్వతునికి నీళ్ల మజ్జిగ ఇచ్చేది. నాకేమో గడ్డ పెరుగు మేగడ పెరుగు ఇచ్చేది. నాకు రోజు పాలు తోడెట్టి పెరుగు చేసి ఆ పెరుగు చిలకరించి వెన్న తీసి కాచి గుమ్మగుమ్మలాడే నెయ్యి వేసేది. పాపం పర్వతునికి నిలవ ఉన్న నెయ్యి వేసేది. ఇలా అన్ని విషయాల్లో కూడా నా మీద శ్రద్ధ పెట్టేది. ఇంకా పడుకునేటప్పుడు శయనాయస్తరణం శుభ్రం మదర్థే పరిజకల్పయత్తు, నా కోసం మంచి పరుపు మంచం తయారు చేసి శుభ్రం చేసి రోజుకు ఏ రోజుకు ఆ రోజు కొత్త దుప్పటి వేసి కొత్త తలగడ పెట్టి నాకు పరుపు ఏర్పాటు చేసేది. ఆయన్ని మీరు దర్భల మీద పడుకుంటే మంచిదండి అని దర్భలు ఇచ్చేది. విలోకయతి మాం ప్రేమన, నన్ను ప్రేమగా చూచేది. నచ పర్వతం అన్నట్టు చూసేది. కొద్ది రోజులు పోయాక పర్వతుడికి అనుమానం వచ్చింది, నారద కొంపతీసి ఆ అమ్మాయి ఏమన్నా ప్రేమిస్తుందేమో చూడు, నీకేమో సౌకర్యాలు నాకు అసౌకర్యాలుగా ఉన్నాయంటే నేను మాయాతీతుణ్ణి అన్నట్టు నారదుడు అనేవాడు. కానీ ఈయన బొట్లు అప్పటికే పడిపోయాడు. ఏమండి అంత సుందరిమణి అతిలోక సుందరిమణి ఎదురుగుండా వచ్చి కూర్చుని రోజు ఇన్ని చాకిరీలు చేస్తూ అంటే ఆ బొట్లో పడకుండా ఉండడానికి ఆయన ఏమన్నా నాలాగా మహామాయాతీతుడా? ఆయన కూడా ఒక్కసారి బొట్లో పడ్డట. పడి పర్వత ఏదో అలా చూస్తుంది కానీ నేను మాయాతీతుడు అనేవాడు. ఇంత కర్మ ఎందుకు వచ్చిందో తెలిసే వాళ్ళకి, విష్ణువు దగ్గరికి వెళ్ళి మేము మాయని జయించాము, నువ్వు స్థితిలోలుడు అనడం వల్ల వైష్ణవ మాయ ప్రయోగించాడు ఆయన. అందుకని ఎప్పుడు కూడా మేము మాయాతీతును అనుకోకండి, మనందరం మాయలో పడుతూనే ఉంటాం, కాస్త వెనక ముందు అంతే. రిటైర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు మాయకు అతీతంగా కనబడుతున్నారు కుదరక.
కానీ రిటైర్ అవ్వని క్రితం ఆ రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు కనుక మాయని జయించగలిగితే అప్పుడు గొప్పవాడు. పూర్వే వయసి శాంత, మంచి నవయౌవనంలో ఎవడు శాంత పురుషుడుగా నియమనిష్టలతో ఉంటాడో సశాంత ఇతి ఉచ్యతే, వాడు శాంత పురుషుడు. అంటే అన్నీ ఉడికిపోయాక రిటైర్ అయిపోయాక అందరూ వృద్ధనారీ పతివ్రత అన్నట్టుగా ఉంటే ఉపయోగం ఏం లేదన్నారు శాస్త్రంలో. నేను చెప్పలేదు స్వామి, ఈ కథలన్నీ వ్యాసుడు రాశాడు. మళ్ళీ గురువుగారు మమ్మల్ని కామెంట్ చేశారు అనకండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ బై వేదవ్యాస మహర్షి. నేను కేవలం ఒక మైకులాగా మీకు ఉన్నదాన్ని కొంచెం జాగ్రత్తగా చమత్కారంగా చెబుతున్నాను. ఇప్పుడు నారదుడు బుట్టలో పడ్డాడు, ఆమె బుట్టలో పడింది. ఒక రోజున ఎందుకో పర్వతుడికి అనుమానం వచ్చింది. అసలు మీ ప్రవర్తన అనుమానంగా ఉంది నాకు, ఇప్పటికే నా నిజం చెప్పన్నట్ట. ఎందుకు ఇన్ని మాటలు? ఆమె నన్ను పూర్తిగా ప్రేమించింది, నేను ప్రేమించాను, వాళ్ళ నాన్నగారికి చెప్పి మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అన్నట్టు నారదుడు. దాంతో ఆయన కోపం వచ్చి, ఇక్కడికి వచ్చే ముందు మన ఇద్దరం ఏమని ఒట్లు పెట్టుకున్నాం? ప్రథమం శపథాన్ కృత్వా వంచితోహం త్వయా యతః. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రారంభంలో మనం ఒట్లు పెట్టుకున్నాం, ఒకరి మనస్సులో ఉన్న ఊహ రెండో వాళ్ళకి చెప్పుకోవాలి, రహస్యాలు దాచుకోకూడదని. అలా ఒట్లు పెట్టుకుని ఇక్కడికి వచ్చాక ఈమె ప్రేమలో పడి నాకు నిజం చెప్పక దాస్తావా? నీకిదే నా శాపం. భవ వానర వక్త్రస్తం, కోతి ముఖం వచ్చుగాక. ఈ రోజు నుంచి నీకు కోతి ముఖం వచ్చుగాక, నువ్వు వానర ముఖుడు అయిపో. వానర ముఖంతో ఉన్నప్పుడు నిన్ను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుంటుందో చూస్తాను. నాకు దర్భచాపిచ్చి నీకేమో పరుపిస్తుందా, నాకు సన్నీళ్ళు ఇచ్చి నీకు వేడి నీళ్లు పెడుతుందా, నాకు కన్నీళ్ళు వచ్చేలాగా దిక్కుమాలినటువంటి పులుసు పోసి నీకు పిండి వంటల భోజనం పెడుతుందా అని పళ్ళు పటపట కొరికి వానర ముఖోభవ అన్నట్ట. వెంటనే నారదునికి కోతి ముఖం వచ్చేసింది. ఆ కోతి ముఖాలు కూడా ఎర్ర కోతి కూడా కాదట, పండు కోతి కాకుండా నల్లని కొండముచ్చు ముఖం వచ్చి పడిపోయింది. దాంతో నారదునికి ఆగ్రహం కలిగింది. దుష్టుడా, మంచి సుందరీమణిని పెళ్లి చేసుకోబోతున్న సమయంలో నాకు ఎంత అన్యాయంగా శాపం ఇచ్చావురా. నీకు ఆకాశగమన శక్తి నశించుగాక, ఇంకెప్పుడు భూమి మీదే పడుండు, ఇక నువ్వు ఎప్పుడు స్వర్గానికి వెళ్ళలేవని చెప్పించేశాడు. దాంతో పాపం పర్వతునికి మహిమ పోయి ఆకాశగమన శక్తి పోయింది. ఈయన వానరముఖుడయ్యాడు, ఆయన భూలోకవాసి అయిపోయాడు. పాపం నారదుడు ఆ పూట పురాణం చెప్పడానికి కూర్చున్నప్పుడు ఇలా ముసుగేసు కూర్చున్నట్టు పురాణం చెప్పడానికి భక్తులు వచ్చారు. ఈ ముసుగులోంచి పాడుతూ ఉంటే అంత అందంగా అనిపించక కొంచెం ముసుగు తొలగించకూడదా అన్నారు రాజుగారు. నేను ముసుగు తొలగిస్తే విసుగు చెంది మీరంతా పారిపోతారేమో అన్నాడు ఆయన. పర్వాలేదు రండి అని రాజకుమార్తె ముసుగు తీసింది. చూచొక్క దెబ్బకి ఉలిక్కిబడి నాన్నో అయ్యిందిట. అంత భయంకరంగా కొండముచ్చుముఖం అయిపోయిందనమాట. పాపం ఆవిడ ఒక్క క్షణం కిందురాలయ్యింది. కానీ మళ్ళీ క్షణంలో సర్దుకుని, నేను నీ ముఖం కాదు నీ కంఠం, నీ గళం చూచి ప్రేమించాను, పాటలు పాడు, పద్యాలు చదువు, శ్లోకాలు చదువు, పురాణం చెప్పింది. ఇలా ఈయన ఇంకొక నెల్లాళ్ళు పురాణం కానిచ్చాడు. ఇంతలో శ్రావణ మాసం ఇంచుమించుగా సగం రోజులు గడిచింది. అప్పుడు మహారాజు 4 నెలల పాటు నారదుని పురాణం ఎలాగో వింటోంది. రాబోయేది కార్తీక మాసం, కార్తీక మాసంలో అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, సంబంధాలు చూడమంటుందేమో అమ్మాయిని అడుగు అన్నాడు తన భార్యను పిలిచి. ధాత్రి అని పేరు కలిగినటువంటి సంజయుడి భార్య తన కూతురు దమయంతి లేక మదయంతి 2 పాఠాంతరాల్లో పెట్టారనుకోండి. పిలిచి, అమ్మాయి ఎన్నాళ్ళు పురాణం వింటావు? ఎన్నాళ్ళు విన్నా ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాలి కదా, మీ నాన్నగారు మంచి సంబంధం చూస్తానంటున్నాడు అనగానే, అమ్మ ఈ జన్మకి నాకు నారదుడే భర్త, నేను ఆయన్ని ప్రేమించాను, చెప్పడం మర్చిపోయాను నీకు. ఆయన పురాణం చెబుతూ ఉంటే నన్ను నేనే అమ్మేసుకున్నాను ఆయనకి, ఆయనే నా భర్త అనగానే ఈవిడ తెల్లబోయి, అమ్మాయి నిజంగానే అంటున్నావా? నారద మహర్షి యొక్క ముఖం చూస్తున్నావా రోజు అంటే, చూస్తున్నాను అందుట. చూచి ప్రేమించావా? ప్రేమించాను అందుట. వెంటనే ఈవిడేం చేస్తుంది, భర్త దగ్గరకు వచ్చింది. ఏమంటే అమ్మాయి పురాణం చెప్తే నారదుడిని పెళ్లి చేసుకుంటుందట. అంటే ఆయన తెల్లబోయి, అమ్మాయికి బుద్ధి లేకపోతే నీకైనా బుద్ధి లేదే, కథమస్వై మయా దేయ కన్యా హరిముఖాయసా, ఇంత అందంగా ఉన్న నా కన్యని కోతి ముఖం వాడికి ఎలా ఇస్తాను? డబ్బు లేకపోయినా పర్వాలేదు, లేదా పాండిత్యం లేకపోయినా పర్వాలేదు, కానీ ముఖం మరీ భయంకరంగా ఉంది. పురాణం చెబుతూ ఉంటే పక్కన కూర్చుని వింటున్నాం, ఎదురుగుండా కూర్చుని వెళ్ళలేకపోతున్నాం మనం. అటువంటిది అంత మధుర కంఠం ఉన్నవాడికి ఈ దరిద్రపు ఈ ముఖం ఎలా వచ్చిందో అనుకుంటూ ఉంటే అమ్మాయి ఏకంగా వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా? నా మాట విని నచ్చ చెప్పనగా పక్కన నుంచి వింటున్నటువంటి ఈ సుందరీమణి అక్కడికి వచ్చి, నాన్నగారు స్త్రీ జీవితంలో ఒక్కడికే మనసు ఇస్తుంది, నేను ఆ నారదుండే మనసా వాచా కర్మణ భర్తగా అనుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను, ఆయన కంఠాన్ని తప్ప ఆయన ముఖాన్ని ప్రేమించలేదు అందుట.
దాంతో తండ్రి గారు తప్పనిసరి శుభముహూర్తంలో కూతురి మాట కాదనలేక చకార విధివత్ సర్వం విధిం వైవాహికంతత సంజయ పృథివీపతి. ఆ సంజయ్ మహారాజు గారు కూతురి మాట కాదనక కార్తీక మాసం రాగానే శుభముహూర్తంలో పెళ్లి చేశాడు. కార్తీక మాసంలో పెళ్లి చేసుకోకూడదని ఎవడో చెప్పాడు ఈ మధ్యకాలంలో ఎవడుకో. కార్తీక మాసంలో కూడా ముహూర్తాలు ఉంటాయి, ముహూర్తాలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు, మూఢము కర్తరి వస్తే తప్ప. అలా పెళ్ళి అవగానే నారదుడు సుందరి ఈ కోతిముఖాన్ని ఎలా ప్రేమించావంటే ఇంకొక మాట అనకండి, మీ నోటి నుంచి కోతిముఖం అనే మాట రాకూడదు. భర్త ముఖం కోతిముఖమైన అవ్వచ్చు కాక, సింహం ముఖమైన అయ్యుండొచ్చు కాక, అతనిలో ఉన్న పాండిత్యం నాకు కావాలి. నీ సంగీతం, నీ గళం, నీ పాండిత్యం, నీ కథ చెప్పే తీరు ఈ ప్రపంచంలో మరొకరి దగ్గర లేవు. నేను మిమ్మల్ని కాదు మీ యొక్క పాండిత్యాన్ని ప్రేమించాను అన్నది. అక్కడే వీళ్ళ కాలం కొంతకాలం గడిపారు. ఈలోపు ఒక రోజున పర్వతుడు మావయ్య ఎలా ఉన్నాడో శాపం పెట్టాక అనుకుని అంతఃపురానికి వచ్చాడు. రాగానే పరమసుందరి పక్కనే వికార రూపంలో ఉన్న నారదుడు కనబడగానే, నారద క్షణికోద్రేకంలో శపించాను, మీ ఇద్దరిని ఇలా పక్కన చూస్తుంటే నాకు కూడా జాలిగా ఉంది, నీ ముఖం నీకు తిరిగి వచ్చుగాక అన్నట్ట. నేను అలాగే తొందరపడి శపించాను, నీకు మళ్ళీ ఆకాశగమన శక్తి వచ్చుగాక అన్నాడు. అలా అన్నాడో లేదో వెంటనే అక్కడ ఈ మదయంతి మాయమైపోయింది. మదయంతి స్థలంలో ఒక మాల వచ్చింది. వెంటనే అక్కడికి విష్ణుమూర్తి వచ్చాడు. వీళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి ఈ సుందరీమణి బదులుగా ఒక దండ వచ్చింది, అదే సమయంలో విష్ణు వచ్చాడు అనుకుంటూ నా భార్య ఏమైపోయింది, నా భార్య ఏమైపోయింది అంటూ ఉండగా నారదుడు విష్ణు వచ్చి, ఏం నారదా సంసారం ఎలా ఉంది అన్నాడు. అప్పటికి నారదునికి వెలిగింది, ఇదంతా మాయ. శ్రీ మహావిష్ణువు మెడలో వైజయంతి అని ఒక మాల ఉంటుంది. ఆ మాలని ఈ సుందరిగా పంపి తన శక్తితో సంజయుడనేవాడిని సృంజయుడనేవాడిని సృష్టించి ఆయనకు ఒక కూతురు అయ్యేలాగా ఈ మాలని చేసి ఆ మాలను నాకు అంటగట్టి మాల ద్వారా మాయలో గింటాడు ఈయనని గ్రహించాడు ఆయన. చూసావా నారద, ఇది మాయ. మాయలోంచి బయటపడు, ముక్తి మార్గమును కనలేవా జీవ అని ఇతరులకు బోధించడం కాదు, నీకు నువ్వే బోధించుకో. నీవు ఈ మాయలో ఎందుకు పడ్డావో తెలుసా? నిజంగా నువ్వు మాయకు అతీతుడివి, మాయని జయించగలిగే శక్తి కలిగిన వాడివి. కానీ మాయని జయించే శక్తి నాకు మాత్రమే ఉన్నది అని అహంకరించావు. ఈ అహంకారం నిన్ను పతనోన్ముఖుండి చేసింది. నీ పక్కనున్న పర్వతుడు అహంకరించాడు. అహంకరించి ఈ సుందరిని ఆయన ప్రేమించి ఆ విషయం నీకు చెప్పలేక నువ్వు ప్రేమించగానే నిన్ను కోతిముఖం వాడు అవ్వాలన్నాడు. నువ్వు వాడిని శపించావు. కాబట్టి మాయలోంచి అంత తేలిగ్గా ఎవరం బయటపడలేము. మాయ భక్తితో అమ్మని పట్టుకున్న వాడిని తాత్కాలికంగా విడిచిపెడుతుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ మన మనస్సులోకి నేను జ్ఞానిని, గొప్పవాణ్ణి, సంసార భ్రమకు అతీతుణ్ణి, వ్యసనాలకు అతీతుణ్ణి, మాయాతీతుణ్ణి అనే అహంకారం మన జీవుల మనస్సులోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే మళ్ళీ మాయ ఎంతకెంత పట్టుకుంటుందిట. ఒక్కసారి అహంకారం పొందితే పూర్వము కంటే ఎక్కువ మాయ పట్టుకుంటుంది. ఈసారి ఇంకా భ్రష్టులం అవుతాం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో అని హెచ్చరించి నారదుణ్ణి పర్వతుణ్ణి వెంట పెట్టుకుని వనమాలా సమేతంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఈ విధముగా నారదుడు వ్యాసునికి కథ చెప్పి ఒకసారి ఇలా మాయలో పడ్డా. ఇక